అందరికీ నమస్కారములండి. విజయదశమి మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆ ఎన్నికల్లో బొడ్డేడ ఎందుకు ఓడిపోయారు? ఎవరి బొడ్డేడ? ఎందుకు ఓడిపోయారు? ఆ ఎన్నికలు ఏంటి? వివరాల్లోకి వెళ్దామా? బొడ్డేడ అంటే 1952 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు జరిగిన ఎన్నికలండి. 1952 అనకాపల్లి శాసనసభకి జరిగిన ఎన్నికల్లో బొడ్డేడ ఓడిపోయారండి. ఎవరు ఈ బొడ్డేడ? అప్పుడు 1952లో మునోపాక మండలం, ఇప్పుడు యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న మునోపాక మండలం అప్పుడు అనకాపల్లి నియోజకవర్గంలో ఉండేదండి. ఈ బొడ్డేడ అచ్చినాయుడు గారని అరవపాలెం గ్రామానికి చెందిన బొడ్డేడ అచ్చినాయుడు గారు, అంటే ఇప్పుడు తెలియాలంటే విశాఖలో రామా టాకీస్ శ్రీరాములు నాయుడు గారు వియ్యంకుడు అండి బొడ్డేడ అచ్చినాయుడు గారు. అదేవిధంగా అనకాపల్లి మార్కెట్ కమిటీ వ్యవస్థాపకుడు అండి. ఆ మార్కెట్ కమిటీని స్థాపించింది ఆయనే, బొడ్డేడ అచ్చినాయుడు గారు. అరవపాలెం గ్రామం, మునవపాక మండలం. అతను 1952లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందండి. ఆ ఎన్నికల్లో ఆయన గ్యారంటీగా గెలుస్తాడు అనుకున్నారు, కానీ ఓడిపోవడం జరిగిందండి. కారణం ఏంటంటే అప్పుడు సిపిఐ పార్టీకి చెందిన శ్రీ కోడిగంటి గోవిందరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందండి. కోడిగంటి గోవిందరావు గారికి 18,505 ఓట్లు వస్తే, అదే కృషికారుల పార్టీ నుంచి పోటీ చేసిన ఉల్లూరు వెంకటరమణ గారు, అంటే బొడ్డేడ అచ్చినాయుడు గారి సమాజ వర్గం, ఉల్లూరు వెంకటరమణ గారి సమాజ వర్గం ఒకటే అండి. ఆయనకి 11,886 ఓట్లు వచ్చాయండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొడ్డేడ అచ్చినాయుడు గారు 9,797 ఓట్లు వచ్చి 3వ స్థానంలో నిల్చున్నారండి. అసలు బొడ్డేడ అచ్చినాయుడు గారే అసలు గెలుస్తారని అనుకున్నారండి ఆ ఎన్నికల్లో, ఎందుకంటే మునపా మండలం అంతా ఏకదాటిగా పనిచేసిందండి. కానీ అనకాపల్లి ప్రధాన కేంద్రం కావడం, అనకాపల్లికి చెందిన వ్యక్తి పోటీలో ఉండాలి, అనకాపల్లిలో చెందిన వ్యక్తి గెలుపొందాలనే ఫీలింగ్ ఆ రోజుల్లో రావడంతో అనకాపల్లికి చెందిన శ్రీ ఉల్లూరు వెంకటరమణ గారు, కృషికారు లోక్ పార్టీ నుంచి పోటీ చేసిన ఉల్లూరు వెంకటరమణ గారు, ఆయన రైతు బాంధవుడు, రైతు ఉద్యమ నేత కాబట్టి ఆయన కూడా పోటీలో ఉండడం వల్ల, ఇద్దరు ఒకే సమాజానికి చెందిన వారు కావడం వల్ల, ఇద్దరి మధ్య ఓట్లు విడిపోవడం వల్ల ఈ రకంగా జరిగిందండి. లేకపోతే ఆ రోజు ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా బొడ్డేడ అచ్చినాయుడు గారు గెలుచుండేవారు. మునపా మండలం నుంచి మొట్టమొదటి ఎమ్మెల్యేగా పేరు పొంది ఉండేవారండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా విజయదశమి ఛానల్ యొక్క వీడియోలని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.